Hello friends, welcome to JMR Education Media. This is Jagan Mohan Reddy. First of all, I would like to thank you all for watching my videos and supporting my channel. ఈ రోజు మనం ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసే ఏరియా యావరేజెస్, అంటే దీన్ని సగటు లేదా సరాసరి అంటాం తెలుగులో. ఈ అంశం గురించి ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై వీడియో ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, like my video and share to your friends. So let's get start the topic. అయితే ఫ్రెండ్స్, ఈ యావరేజ్ అనే కాన్సెప్ట్ తీసుకున్నట్లయితే ఇన్ జనరల్గా మనం ఏమని చెప్తాము, యావరేజ్ ఇస్ నథింగ్ బట్ ద సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. దీన్నే మనం తెలుగులో సరాసరి లేదా సగటు అంటాము. దీన్ని ఏమని చెప్తామంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సో దీన్ని మీకు ఈ కాన్సెప్ట్ మీకు ఒక ఉదాహరణ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి, తర్వాత నేను మీకు షార్ట్ కట్ మెథడ్స్లో ఏ విధంగా చేయాలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 30, 40, 50 అండ్ 60 వీటి యొక్క యావరేజ్ ఎంత అన్నప్పుడు ఏం చేస్తామంటే ఇన్ జనరల్గా మనం వీటిని యాడ్ చేస్తాం. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్? 4. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత అవుతుంది? 30 + 40 70, 70 + 50 120 + 60 180. 180 డివైడెడ్ బై ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. సో వాట్ ఈస్ ద యావరేజ్? 4 4 are 16, 20 మిగులుతుంది, 4 5 are 20. సో ద యావరేజ్ ఈస్ 45. ఇక్కడ యావరేజ్ అంటే అర్థం ఏంటి? ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్నిటిని కూడా ఒకచోట చేర్చి అన్నిటికీ సమానంగా పంచడం. అంటే యావరేజ్ అంటే సమానంగా పంచడం. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి 30 ఇచ్చాడు, 40 ఇచ్చాడు, 50 అండ్ 60. ఇక్కడ మనకి యావరేజ్ ఎంత వచ్చింది? 45. యావరేజ్ కంటే 30 ఎంత తక్కువ ఉంది? -15. 40 ఎంత తక్కువ ఉంది? -5. 50 40 యావరేజ్ కంటే ఎక్కువ ఉంది, అంటే +5. 60 అనేది 45 కంటే 15 ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఎక్కువ ఉన్న వాటిని తక్కువ వాటికి యాడ్ చేయాలి. ఈ 15 తీసుకొచ్చి ఇక్కడ కలిపేసేయండి, ఈ 5 తీసుకొచ్చి ఇక్కడ కలిపేయండి. ఏమవుతుంది అప్పుడు? ఇది 45 అవుతుంది, ఇది 45 అవుతుంది. ఈ 15 నుంచి 5 పోతే 45 అవుతుంది, 60 నుంచి 15 పోతే 45 అవుతుంది. ఈ విధంగా మనకి యావరేజ్ అనేది ఈక్వల్గా వస్తుంది. అన్ని అబ్జర్వేషన్స్ కూడా ఒకచోట చేర్చి వాటిని ఈక్వల్గా పంచడం, ఇదే యావరేజ్. దీంట్లో మనము డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతాడు, సింపుల్ టు కాంప్లెక్స్. ఫస్ట్ మనం సింపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము, తర్వాత కఠినమైన ప్రశ్నలకు కూడా ఎలా షార్ట్కట్లో చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా 3 డిఫరెంట్ కాన్సెప్ట్స్లో యావరేజ్ ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. ఒకసారి చూడండి. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్? దీన్ని మనము మామూలుగా ఏం చేస్తాము, 1 2 3 4 అప్ టు 100. వీటిని మనకు తెలిసిన ట్రెడిషనల్ మెథడ్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇలా చేస్తే మనకు చాలా సమయం పడుతుంది, మనం చేయడానికి సమయం సరిపోదు. మరి ఎలా చేయాలి? దీనికి మనకి ఫస్ట్ n న్యాచురల్ నెంబర్కి మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటది? సమ్ ఆఫ్ n ఈస్ గివెన్ బై n ఇంటూ n + 1 డివైడెడ్ బై 2. సో ఎంత వస్తుంది ఇక్కడ మనకి? n అంటే ఎంత ఇక్కడ? 1 to 100. n అంటే ఎంత? 100. సో 100 ఇంటూ 101. n + 1 అంటే 100 + 1 101 డివైడెడ్ బై 2. సో ఇది ఎంత వస్తుంది? 2 1s are 2 50s are. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి? ఇది 50 50 5050 అవుతుంది. ఈ 100 సహజ సంఖ్యలు అంటే 100 న్యాచురల్ నెంబర్స్ యొక్క యావరేజ్ అన్నప్పుడు ఈ 50/15 దేంతో డివైడ్ చేయాలి? 100తో డివైడ్ చేయాలి. 100తో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి? 50.5 వస్తుంది. అయితే ఇక్కడ మనము ఇలా చేయడం కంటే ముందు మనకి ఇచ్చినటువంటి, సో ఇది ఫస్ట్ మెథడ్. ఇందులో సెకండ్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ మనము ఈ n న్యాచురల్ నెంబర్స్ ని n ఇంటూ n + 1 డివైడెడ్ బై 2. దీని కనుక నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత ఇక్కడ? ఈ ఫార్ములా n కాబట్టి n తో డివైడ్ చేసినట్లయితే మనకి n విల్ గెట్ క్యాన్సల్. ఏం మిగులుతుంది? n + 1/2 మిగులుతుంది.
సో డైరెక్ట్ మనకి వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అన్నప్పుడు మనం ఏం చేయాలి n+1/2. ఇక్కడ తీసుకున్నట్లయితే ఏమవుతుంది n ప్లేస్ లో 100 కాబట్టి 100+1 డివైడెడ్ బై 2 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 101/2. దిస్ ఇస్ నథింగ్ బట్ 50.5. సో ఈ విధంగా మనము యావరేజ్ రెండు మెథడ్స్ లో చేయొచ్చు. ఇలా కాకుండా ఇంకా ఈజియెస్ట్ అడ్వాన్స్ షార్ట్ కట్ ఏంటంటే మనం ఒకసారి చూసుకున్నట్లయితే 1 2 3 4 -99 then 100 ఇచ్చిన సంఖ్యలలో ప్రతి రెండు సంఖ్యల మధ్యన భేదం ఎంత ఉందో చూసుకోవాలి. ఎంత ఉంది ఇక్కడ 1, ఇక్కడ ఎంత ఉంది 1, ఇక్కడ ఎంత ఉంది 1. ఈ విధంగా మనకి భేదం సమానమైతే అలాంటప్పుడు సింపుల్ గా యావరేజ్ ఏం చేయాలంటే ఫస్ట్ నెంబర్ అండ్ లాస్ట్ నెంబర్ బై వీటి రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే సరిపోతుంది. అంటే ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2. సో ఏమొస్తుంది ఇక్కడ 1+100 డివైడెడ్ బై 2 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 50.5. ఈ విధంగా మనము 3 మెథడ్స్ లో చేయొచ్చు. ఇక్కడ ఏం చేస్తాము ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ యొక్క ఫార్ములా వేసుకొని దాని సమ్ ఎంతనో కనుక్కున్నాం. కనుక్కున్న తర్వాత నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తోని డివైడ్ చేస్తాం. అలా కాకుండా ముందే మనం ఫార్ములానే సింప్లిఫై చేసుకున్నాం. ఇక్కడ n × n+1/2 ని n న్యాచురల్ నెంబర్స్ తోని మనం డివైడ్ చేసినట్లయితే మనకి యావరేజ్ వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే కూడా మనము n+1/2 అని కూడా చెప్పొచ్చు. సో ఈ విధంగా కూడా ఇది కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి n+1/2. దీనే మనం కనుక పదాల మధ్యలో రెండు సంఖ్యల మధ్యన భేదము సమానంగా ఉన్నట్లయితే అలాంటప్పుడు ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ ని యాడ్ చేసి 2తో డివైడ్ చేస్తే మనకి సింపుల్ గా యావరేజ్ వచ్చేస్తుంది. ఇదే కాన్సెప్ట్ ని మనం ఈవెన్ నెంబర్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అప్ టు 100. 100 వరకు ఉన్నటువంటి సరి సంఖ్యల యొక్క సరాసరి ఎంత? ఇలాంటప్పుడు ఏం చేస్తాం మనం ఈవెన్ నెంబర్స్ కి ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ కి సమ్ ఎంత సిగ్మా n = n+1. ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ సమ్ ఎంత అవుతుంది n ఎంత మనకి ఇక్కడ 50. ఎందుకంటే 100 లోపు సరి సంఖ్యలు ఎన్ని 50 ఉంటాయి కాబట్టి n × n+1 50 × 51 ఇది ఎంత అవుతుంది మనకి 2550. మరి యావరేజ్ కావాలన్నప్పుడు మనకి సమ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే సమ్ ఎంత వచ్చింది మనకి 2550 డివైడెడ్ బై 50. 0 0 గెట్ క్యాన్సల్ 5 1s are 5 5s are 5 1s are ఎంత వచ్చింది ఇక్కడ మనకి 51. సో యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అప్ టు 100 ఎంత 51. ఇదే మనము డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్ చూడండి ఒకసారి. సిగ్మా n = ఎంత మనకి n × n+1. సో దీని యావరేజ్ కావాలన్నప్పుడు n × n+1 డివైడెడ్ బై n అని రాసుకోవాలి. n క్యాన్సిల్ అవుతుంది. ఎంత మిగులుతుంది మనకి n+1. డైరెక్ట్ మనకి దాని యొక్క ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అన్నప్పుడు జస్ట్ n+1. n ఎంత ఇక్కడ 50. సో 50+1 51. సో యావరేజ్ 51. ఇంతకుముందు కూడా మనకి 51 వచ్చింది, ఇక్కడ కూడా 51 వచ్చింది. ఇదే మనము అడ్వాన్స్ షార్ట్ కట్ లో చూసినట్లయితే మనకి నెంబర్స్ ఏ విధంగా ఉన్నాయి 2 4 6 8 98 అండ్ 100. సో ఈ పదాల మధ్యన భేదం ఎంత ఉంది 2. వీటి మధ్యన 2, వీటి మధ్యన 2, లాస్ట్ రెండింటి మధ్యన 2. పదాల మధ్యలో భేదం సమానమైనప్పుడు ఏం చేయాలని చెప్పాను ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 చేయాలి. అంటే యావరేజ్ ఎంత వస్తుంది ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2. ఎంత ఫస్ట్ ఎంత 2 ప్లస్ లాస్ట్ 100 డివైడెడ్ బై 2 విచ్ ఇస్ నథింగ్ బట్ 102/2. దెన్ ద యావరేజ్ ఇస్ 51. సో ఈ 3 మెథడ్స్ లో చేస్తే కూడా మనకి యావరేజ్ సేమ్ వచ్చింది. ఈ విధంగా మనము ఈ షార్ట్ కట్ కనుక మనం ఫాలో అయినట్లయితే విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఆన్సర్ చేసేయగలుగుతాం. ఇప్పుడు మనం ఆడ్ నెంబర్స్ చూద్దాం ఏ విధంగా యావరేజ్ చేయొచ్చు. 100 లోపు ఉన్నటువంటి ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అప్ టు 100? 100 లోపు ఉన్నటువంటి బేసి సంఖ్యల సరాసరి ఎంత? మనకి మామూలుగా సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఏమని చెప్పుకున్నాం మనం సిగ్మా n = జస్ట్ n². కాబట్టి ఇక్కడ n ఎంత మనకి సో 100 లోపు ఎన్ని ఉంటాయి బేస్ సంఖ్యలు ఆడ్ నెంబర్స్ ఎన్ని 100 లోపు 50. ఇక్కడ n ఎంత మనకి 50. కాబట్టి మనకి సమ్ ఎంత వస్తుంది 50 × 50. వాట్ ఈస్ దిస్ 2500. సో దీని యొక్క యావరేజ్ కావాలన్నప్పుడు 2500 డివైడెడ్ బై
నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఇక్కడ 50. 0 0 గెట్ క్యాన్సల్, 5 1s are 5, 50s are ఎంత వచ్చింది ఇక్కడ మనకి 50. యావరేజ్ ఎంత 50. దీన్నే మనం ఈ విధంగా చేయకుండా డైరెక్ట్ ముందు ఈ సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ని సింప్లిఫై చేద్దాం. అప్పుడు ఏమైతుంది, యావరేజ్ ఈక్వల్ టు n²/n అంటే ఎంత, జస్ట్ n. n ఎంత ఉంటుందో అదే యావరేజ్. కాబట్టి ఈ సందర్భంలో n ఎంత 50. కాబట్టి 50 అనేదే యావరేజ్. అయితే ఇంతకుముందు మనం చేసినట్టుగా ఇది చూడండి 1 3 5 7 అప్ టు 97 99. ఇందులో పదాల మధ్యలో భేదం ఎంత ఉంది 2. దీని మధ్యలో 2, దీని మధ్యలో 2, లాస్ట్ 2 మధ్యలో 2. ఇలా ఉన్నప్పుడు ఎలా చేయాలి, యావరేజ్ ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 అంటే యావరేజ్ ఈక్వల్ టు ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2 విచ్ ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ వన్ ఈస్ 1 ప్లస్ లాస్ట్ వన్ ఈస్ 99 డివైడెడ్ బై 2, 100 డివైడెడ్ బై 2 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 50. మనకి 3 సందర్భాలలో కూడా యావరేజ్ 50 రావడం జరిగింది. ఈ విధంగా షార్ట్ కట్స్ యూజ్ చేసి ఇలా పదాల మధ్యలో భేదం సమానంగా ఉన్నప్పుడు ఈ విధంగా చేయొచ్చు. మరి పదాల మధ్యలో భేదము సమానంగా లేనప్పుడు ఏ విధంగా చేయాలి అది ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఈ ఎగ్జాంపుల్ చూడండి. 35 40 65 85 92ల యావరేజ్ ఎంత? ఇప్పటి వరకు మనం ఏం చేసాము, న్యాచురల్ నెంబర్స్ కానివ్వండి, ఈవెన్ నెంబర్స్ కానివ్వండి, ఆడ్ నెంబర్స్ కానివ్వండి, ఆ పదాల మధ్యలో భేదం సమానంగా ఉన్నప్పుడు మనం షార్ట్ కట్ లో చేసాం. మరి పదాల మధ్యలో భేదం చూడండి ఇక్కడ ఎంత ఉందో. 35కి 40కి మధ్యలో 5 ఉంది, 40కి 65కి 25 ఉంది. సో ఇలా డిఫరెంట్ గా ఉంది. అంటే భేదాలు సమానంగా లేనప్పుడు మనం ట్రెడిషనల్ మెథడ్ ప్రకారం చేయాలి. మామూలుగా ఫస్ట్ యావరేజ్ ఈక్వల్ ఏం చేయాలి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సమ్ బై నెంబర్. సో సమ్ ఎంత వస్తుంది ఇక్కడ మనకి 35 ప్లస్ 40 ప్లస్ 65 ప్లస్ 85 ప్లస్ 92 హౌ మచ్ 317 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్ని 1 2 3 4 5. ఇది కనుక మనం సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది 63.4 ఇస్ ద యావరేజ్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్. ఇక్కడ మనకి ఈక్వల్ గా లేనప్పుడు. మరి దీనికి ఏమన్నా అడ్వాన్స్ షార్ట్ కట్ ఉందా ఒకసారి చూద్దాం. ఇలాంటి సందర్భంలో మనం షార్ట్ కట్ చేయాలనుకుంటే మనం ఒక అజ్యూమ్డ్ యావరేజ్ అనుకోవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్నది మనకు 35 ఉంది, పెద్దది 92 ఉంది. ఈ రెండు నెంబర్స్ మధ్యలో ఏదో ఒక నెంబర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వీటి యొక్క అజ్యూమ్డ్ యావరేజ్ 60 అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ యావరేజ్ కంటే ఈ 35 ఎంత తక్కువ ఉంది 25 తక్కువ ఉంది. 40 ఎంత తక్కువ ఉంది 60 కంటే 20 తక్కువ ఉంది. 65 60 కంటే ఎంత ఎక్కువ ఉంది 5 ఎక్కువ ఉంది. 85 60 కంటే ఎంత ఎక్కువ ఉంది 25 ఎక్కువ ఉంది. అదే 92 60 కంటే ఎంత ఎక్కువ ఉంది ప్లస్ 32 ఎక్కువ ఉంది. ఈ విధంగా చేసిన తర్వాత వీటిని కూడాలి. ఈ ఎక్కువ తక్కువ ఉన్నటువంటి వీటిని కూడాలి. అంటే ఫస్ట్ ప్లస్ నే కూడండి. 5 ప్లస్ 25 30, 30 ప్లస్ 32 62, 62 మైనస్ ఈ మైనస్ కూడా ఎంత వస్తుంది 25 ప్లస్ 20 45 మైనస్ 45 ఎంత వస్తుంది ఇక్కడ 17 వస్తుంది. అంటే మనం ఏమనుకున్నాం, యావరేజ్ అంటే సమానంగా ఉండాలి, అన్నిటికీ సమానంగా పంచాలి. ఇక్కడ మనం అనుకున్నటువంటి యావరేజ్ ఎంత 60. ఆ 60 పోగా ఇంకా మన దగ్గర 17 మిగిలినాయి. అంటే ఏం చేయాలి, మళ్ళీ మనం ఈ 17 ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ తోని డివైడ్ చేయాలి. ఎన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 1 2 3 4 5. 5 తో డివైడ్ చేసినట్లయితే ఏమవుతుంది 5 3s are 15, 5 4s are 20. సో 3.4. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ 60 కి యాడ్ చేయాలి 3.4 ని. 60 ప్లస్ 3.4 which is nothing but 63.4. This is the average of the given numbers. ఈ విధంగా మనం చేసినట్లయితే మనకు ఈజీగా వస్తుంది. ఇక్కడ మీరు 60 అనుకుంటే వచ్చింది, మీరు ఇంకేదైనా నెంబర్ అనుకోండి అప్పుడు కూడా వస్తుంది. ఇదే సమ్ని మనము అజ్యూమ్డ్ వాల్యూ వేరే అనుకొని చూద్దాం. ఇక్కడ అజ్యూమ్డ్ వాల్యూ 80 అనుకుందాం. అంటే యావరేజ్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్ ఇస్ 80 అని అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి, మనం 35 అనేది 80 కంటే ఎంత తక్కువ ఉంది -45. 40 ఎంత తక్కువ ఉంది -40. 65 ఎంత తక్కువ ఉంది -15. 85 ఎంత ఎక్కువ ఉంది 80 కంటే +5. 92 ఎంత ఎక్కువ ఉంది +12. ఇప్పుడు మనము
వీటన్నిటిని కూడా యాడ్ చేయాలి. అంటే ప్లస్లో యాడ్ చేస్తే అందులో మైనస్ తీసేసేయాలి. ఏమవుతుంది? సో ఇక్కడ ఏమవుతుంది? 5 + 12 17 మైనస్ 45 + 40 85 + 15 100. 17 మైనస్ 100 ఇస్ నథింగ్ బట్ మైనస్ 83. అంటే ఏంటి? ఇక్కడ మనం అజ్యూమ్ చేసుకున్న యావరేజ్ కి 80 రీచ్ కావాలంటే ఇంకా 83 అబ్జర్వేషన్స్ తక్కువ ఉన్నాయి, 83 నెంబర్స్ తక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ 83ని కూడా నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తో డివైడ్ చేసి మనం 80కి యాడ్ చేయాలి. ప్లస్ ఉన్నప్పుడు యాడ్ చేస్తాము, మైనస్ ఉన్నప్పుడు మైనస్ అయిపోతుంది. సో 83 డివైడెడ్ బై 5 ఎంత అవుతుంది? ఇక్కడ ఇది మైనస్ 16.6. సో దీన్ని మనము 80 నుంచి మైనస్ చేసినట్లయితే 80 మైనస్ 16.6 ఎంత వస్తుంది? ఇది 63.4. సో ఎంత వస్తుంది? 63.4. ద యావరేజ్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్ ఈస్ 63.4. ఇంతకుముందు మనము అజ్యూమ్లో ఏమనుకున్నాం? 60 అనుకున్నాం. 60 అనుకొని చేస్తే మనకి వచ్చింది. ఇప్పుడు 80 అనుకొని చేస్తే కూడా మనకు అదే ఆన్సర్ వచ్చింది. ఈ విధంగా మనము పెద్దగా ఉన్న యావరేజెస్ని ఇట్లా అజ్యూమ్డ్ యావరేజ్ అనుకొని వాటిని ప్లస్ మైనస్ చేసుకుంటూ మనం ఫైనల్గా ఆన్సర్ని ఈజీగా తీసుకురాగలుగుతాం. ఇప్పుడు మనం మోడల్ 2 ప్రాబ్లమ్స్ చూద్దాం. అంటే ఈ యావరేజ్ పైన కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఏ విధంగా అడుగుతాడు. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 50 మల్టిపుల్స్ ఆఫ్ 7. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 50 మల్టిపుల్స్ ఆఫ్ 7 ఏమొస్తాయి మనకి? 7 14 21 ఇలా ఇంతవరకు వస్తుంది. 50 × 7 అంటే 350. సో ఇక్కడ ఎన్ ఎంత అన్నట్టు మనకి? 50. సో 7 14 21 అప్ టు 350 వీటి యొక్క యావరేజ్ ఎంత అన్నప్పుడు ఏం చేస్తాం? మనం డిఫరెన్స్ చూసుకోండి. ఇక్కడ ఎంత ఉందో 7కి 14కి డిఫరెన్స్ 7, 14కి 20కి 21కి డిఫరెన్స్ 7, అలాగే లాస్ట్ కూడా మనకి 7 వస్తుంది. కాబట్టి ఇలా డిఫరెన్సెస్ ఈక్వల్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2. ఫస్ట్ ఎంత? 7 ప్లస్ లాస్ట్ ఎంత? 350 డివైడెడ్ బై 2 ఎంత అవుతుంది? 357/2. సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? 178.5. సో ఈ విధంగా మనము ఫస్ట్ లాస్ట్ ఏసెస్ చేసినట్లయితే మనకి 178.5 వచ్చింది. సో ఈ విధంగా మనము పదాల మధ్యలో భేదం సమానంగా ఉన్నట్లయితే మనం యావరేజ్ షార్ట్ కట్ లో ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2s చేసేసినాం. ఒకసారి ఈ ఎగ్జాంపుల్ చూడండి. యావరేజ్ ఆఫ్ 4 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈస్ 35. అమాంగ్స్ దెమ్ వాట్ ఈస్ ద మాక్సిమం నెంబర్ అన్నాడు. ఇలాంటప్పుడు మనం జనరల్ గా ఏం చేస్తాం? మనం ఆ 4 నెంబర్స్ ఏమనుకుంటాం? ఎక్స్ ప్లస్ 2. ఎందుకో ఈవెన్ నెంబర్స్ అన్నాడు కాబట్టి. ఎక్స్ ఈవెన్ నెంబర్ అయితే దాని నెక్స్ట్ కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్ x + 2, తర్వాత x + 4, తర్వాత x + 6. వీటిని కనుక మనం యావరేజ్ ఎట్లా చేస్తాం? వీటిని యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే x + x + x + x ఎంత? 4x ప్లస్ 2 + 4 6 + 6 12 డివైడెడ్ బై ఎన్ని అబ్జర్వేషన్స్? 1 2 3 4 4x + 3 డివైడెడ్ బై 4 4 4 క్యాన్సల్. దీని యొక్క యావరేజ్ ఎంత? x + 3. ఫస్ట్ 4 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? x + 3. మరి ఆ x + 3 ఎంత ఇచ్చిండు మనకి? x + 3 = 35 అని ఇచ్చిండు. సో దీని నుంచి మనకి x ఎంత అవుతుంది? 32. మనకి ఏం అడిగాడు? మాక్సిమం నెంబర్ అడిగాడు. అంటే x + 6 ఎంత? x + 6 32 + 6 అంటే విచ్ ఇస్ ఈక్వల్స్ టు 38. సో మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 38. ఇలా చేయడానికి మనకి మినిమం ఒక 1 మినిట్ అన్న పడుతుంది. ఇలా ఈ ట్రెడిషనల్ మెథడ్ లో చేస్తే ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది, బట్ మినిమం 1 మినిట్ పడుతుంది. ఇది కూడా షార్ట్ కటే, బట్ దీనికంటే కూడా షార్ట్ కట్ మెథడ్ ఉంది, అది ఇప్పుడు చెప్తాను. మనకి జనరల్ గా యావరేజ్ అంటే ఏంటి? మధ్యలో వచ్చేది. సో యావరేజ్ అంటే మిడిల్లో వచ్చేది. ఓకే, మనం యావరేజ్ ఎంత ఇచ్చిండు? 35. సో ఈ 35ని ఇలా తీసుకొని ఈవెన్ నెంబర్స్ ఎన్ని అన్నాడు? 4 ఈవెన్ నెంబర్స్ అన్నాడు. ఈ 35కి 2 ఈవెన్ నెంబర్స్ అటేయండి, 2 ఈవెన్ నెంబర్స్ ఇటేయండి. 35 తర్వాత వచ్చే ఈవెన్ నెంబర్ ఏంటి? 36, దెన్ 38. దీనికన్నా ముందు 34, దెన్ 32. సో ఇప్పుడు ఈ 4 ఈవెన్ నెంబర్స్లలో ఏది పెద్దది? 38 ఇస్ ద మ్యాక్సిమం. గరిష్ట సంఖ్య ఎంత? 38. ఇదే క్వశ్చన్లో మినిమం ఈవెన్ నెంబర్ ఎంత అంటే 32. ఇంకా కొంచెం వేరియేషన్ అడగచ్చు.
వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ద లీస్ట్ నెంబర్ అండ్ మ్యాక్సిమం నెంబర్ అని అడగచ్చు. ఎలా అడిగినా కానీ మనము ఈ షార్ట్ కట్ మెథడ్లో చేసి అడిగిన క్వశ్చన్కి అనుగుణంగా మనం ఆన్సర్ చేసేయాలి. ఇప్పుడు ఇంకొంచెం డిఫరెంట్గా అడగాలనుకుంటే ఏ విధంగా అడుగుతాడో మనం ఒకసారి చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ చూడండి. 6 వరుస సహజ సంఖ్యల సరాసరి 17.5 అయినా గరిష్ట కనిష్ట సంఖ్యల భేదం ఎంత? ఆ సహజ సంఖ్యలోని గరిష్ట మరియు కనిష్ట సంఖ్యల యొక్క భేదం ఎంత? ఫస్ట్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి 17.5 అనేది న్యాచురల్ నెంబరా కాదా అని చూసుకోవాలి. న్యాచురల్ నెంబర్ కాదు, కానీ అది యావరేజ్ అంటున్నాడు. కానీ యావరేజ్ అంటే ఎక్కడ ఉంటుంది? అది అన్నిటికీ మధ్యలో వస్తుంది. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేస్తే వచ్చేది యావరేజ్. ఆ యావరేజ్ ని ఇక్కడ రాసుకోండి మీరు 17.5. ఇది జస్ట్ ఇక్కడ రౌండ్ అప్ చేసుకొని మనకి ఎన్ని సహజ సంఖ్యలు అన్నాడు? 6 సహజ సంఖ్యలు అన్నాడు. కాబట్టి అటొక 3 ఇటొక 3 సహజ సంఖ్యలు వేసుకోండి. ఇక్కడ 17.5 తర్వాత మనకు వచ్చే సహజ సంఖ్యలు 3 వేసుకోవాలి. 17.5 తర్వాత వచ్చే వెరీ నెక్స్ట్ నేచురల్ నెంబర్ ఏంటి? 18, తర్వాత 19, తర్వాత 20. సో ఇటు సైడ్ ఒక 3 సహజ సంఖ్యలు వేసుకోండి. 17.5 కంటే ముందు వచ్చే సహజ సంఖ్య ఏంటి? 17. దానికంటే ముందు 16, దీనికంటే ముందు 15. ఇప్పుడు మనకి కనిష్ట సంఖ్య 15, గరిష్ట సంఖ్య 20. ఈ రెండింటి మధ్యలో భేదమే మనకు కావాల్సిన ఆన్సర్. ఎంత? 20 - 15 which is equals to 5. ఇది మనకి కావాల్సిన ఆన్సర్. ఈ విధంగా క్వశ్చన్ పెద్దగా అనిపించినా కానీ మనకు చాలా సింపుల్ గా ఇట్లా ఈజీ టెక్నిక్ తో చేసేయగలుగుతాం. ఒకసారి ఈ ఎగ్జాంపుల్ చూడండి. 7 వరుస బేస్ సంఖ్యల యొక్క మొత్తము 315 అయినా ఆ సంఖ్యలలో గరిష్ట కనిష్ట సంఖ్యల లబ్ధం ఎంత? ఇది కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్, కానీ కొంచెం తిప్పించిండు. అంటే మనం మొత్తం ఇచ్చిండు, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇచ్చిండు. కాబట్టి ఇక్కడ యావరేజ్ ఎంత? మనకి యావరేజ్ ఈక్వల్ టు ఎంత? 315 అంటే టోటల్ బై 7 ఎంత వస్తుంది? ఇప్పుడు ఇక్కడ 45. యావరేజ్ ఎంత? 45. అయితే ఆ 45 ఇక్కడ మనం తీసుకొని ఈ 45కి 3 బేస్ సంఖ్యలు, 3 ఆడ్ నెంబర్స్ రైట్ సైడ్ వేసుకోండి, 3 ఆడ్ నెంబర్స్ లెఫ్ట్ సైడ్ వేసుకోండి. ఏమవుతుంది ఇక్కడ? 45 తర్వాత వచ్చే నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏంటి? 47, తర్వాత 49, తర్వాత 51. 45 కంటే ముందు 3 ఆడ్ నెంబర్స్ 43, దెన్ 41, దెన్ 39. ఒకసారి మీరు ఈ 7 కూడా యాడ్ చేసి దాన్ని 7తో డివైడ్ చేసి చూడండి, మీకు ఖచ్చితంగా 45 వస్తుంది. వీటిని యాడ్ చేసినట్లయితే 315 వస్తుంది. బై డివైడెడ్ బై 7 చేస్తే మీకు మళ్ళీ 45 వస్తుంది. ఇక్కడేమో 17.5 అన్నాడు ఇంతకుముందు సమ్లో. సో అక్కడ మనం 17.5 తర్వాత వచ్చిన వెరీ నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్ 3 రాసుకున్నాము, బిఫోర్ న్యాచురల్ నెంబర్స్ 3 రాసుకున్నాము. ఇక్కడ కూడా మనము ముందు యావరేజ్ కనుక్కున్నాము. యావరేజ్ తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ 3 ఆడ్ నెంబర్స్, బిఫోర్ 3 ఆడ్ నెంబర్స్ తీసుకున్నాం. మనకి ఏమంటుండో కనిష్ట గరిష్ట సంఖ్యల లబ్ధం ఎంత అన్నాడు. అంటే కనిష్ట సంఖ్య ఎంత? 39 ఇంటూ గరిష్ట సంఖ్య ఎంత? 51. సో ఎంత వస్తుంది ఇక్కడ? వీటి యొక్క లబ్ధం ఎంత వస్తుంది మనకి? 1989. ఇది మనకి కావాల్సిన ఆన్సర్. ఈ విధంగా మనకు ఎంత పెద్ద సమ్ ఇచ్చినా కానీ యావరేజ్ లో చాలా ఈజీగా మనము షార్ట్ కట్ మెథడ్ లో చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఇంకొంచెం డిఫరెంట్ గా, ఒక 30 మంది విద్యార్థుల యొక్క మార్కుల సగటు 70, కానీ ఒక విద్యార్థి యొక్క మార్క్స్ 60కి బదులుగా 80 అని తీసుకోవడం జరిగింది. 60కి బదులుగా 80 మార్క్స్ తీసుకుంటే యావరేజ్ 70 వచ్చింది. దాన్ని కరెక్షన్ చేసి ఒకవేళ 60 తీసుకొని మళ్ళీ యావరేజ్ చేసినట్లయితే యాక్చువల్ యావరేజ్ ఎంత? ఇలాంటప్పుడు ఏ విధంగా చేయాలంటే, యాక్చువల్ యావరేజ్ కావాలనుకుంటే ఇచ్చిన యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 30, గివెన్ యావరేజ్ ఇంటూ 30 మైనస్ రాంగ్ అబ్జర్వేషన్ ప్లస్ రైట్ అబ్జర్వేషన్, మళ్ళీ డివైడెడ్ బై 30 తోని డివైడ్ చేయాలి. అంటే డివైడెడ్ బై 30, యావరేజ్ ఇంటూ 30 మైనస్ రాంగ్ ప్లస్ రైట్ బై గివెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇప్పుడు ఇక్కడ ఎలా చేస్తాం మనం? యావరేజ్ ఎంత? 70 ఇంటూ 30, 70 ఇంటూ 30 మైనస్ రాంగ్ ఎంత? 60కి బదులుగా 80 తీసుకున్నాడు కాబట్టి రాంగ్ ఈజ్ 80 ప్లస్ రైట్ ఎంత? 60 డివైడెడ్ బై 30. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఏమొస్తుంది చూడండి, 2080 డివైడెడ్ బై 30. క్యాన్సిల్ చేయండి, 69.33. ఇది 69.33 అనేది యాక్చువల్ యావరేజ్.
సో ఇక్కడ 30 మంది విద్యార్థులు మార్కులు సగటు 70 అయితే ఒక విద్యార్థి యొక్క మార్క్స్ 60 బదులుగా 80 తీసుకోవడం జరిగింది. సో దానికి సింపుల్ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చేసేయండి. యావరేజ్ ఇంటూ 30 మైనస్ రాంగ్ అబ్జర్వేషన్ ప్లస్ రైట్ అబ్జర్వేషన్ హోల్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ ఫార్ములా ఇంకా యూస్ చేసినట్లయితే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 minute లో మనం ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ చాలా ఈజీగా ఈ షార్ట్ కట్ ఫార్ములాస్ యూజ్ చేసి మనం చేసేయగలుగుతాం. సో ఇది ఫ్రెండ్స్, మీకు యావరేజెస్ పైన ఒక బేసిక్ అడిగే క్వశ్చన్స్ పైన నేను మీకు ఈ వీడియోలో చూపించాను. ఇంకా కొంచెం చాలా అడ్వాన్స్ లెవెల్ ఉంటాయి, ఇంకా చాలా హార్డ్గా ఉంటాయి. వాటిని నేను అప్కమింగ్ వీడియోలో మీకు చేసి ఉంచుతాను. ఇంకా మీకు ఎలాంటి టాపిక్స్ కావాలన్నా కానీ మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను ఆ వీడియోస్ ముందు చేసే ప్రయత్నం చేస్తాను. సో ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. If you like my video, please subscribe my channel, like my video and share to your friends. Next time మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. Until then, bye bye.